లక్షల కోట్ల అప్పని యనమల రామకృష్ణుడు గారు అంటారు. ఒకరు 7 లక్షలు, ఒకరు 8 లక్షలు. అసలు మీరందరూ కూడా బాధ్యతలు గల పోస్టులలో ఉన్నవాళ్ళు, బాధ్యత గల పోస్టులు చేసిన వాళ్ళు. ఇది సమంజసమా అని అసలు ఎటువంటివి చూడండి. ఇది రుణకంఠుడు అని చెప్పేసి 10 లక్షల, మళ్ళీ ఫిగర్స్ కూడా 18, 37 లక్షలు అంటే సిస్టమ్ 10 లక్షల కోట్లు, 18 లక్షలు, 18 కోట్లు, 37 లక్షలు. ఏందండి ఇది? ఇదేంది? ఇంకోటి, రాష్ట్రానికి తెస్తున్న అప్పులన్నీ ఏమవుతున్నాయి? వీరు రిక్రూట్ గారు. నెక్స్ట్, రాబోయే సర్కారుకు బొప్పి కట్టేలా అప్పులు. ఇంకోరు, అప్పులు తెచ్చిన 7,34,00,000 కోట్లు ఏమైనాయి? మళ్ళీ వాళ్ళే అంటే వాళ్ళు కూడా డిసైడ్ చేసుకోలేకుండా ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక మాజీ ముఖ్యమంత్రి, మాజీ ఫైనాన్స్ మినిస్టరు. ఏం బేసిస్ మీద మీరు 13 లక్షలు అంటున్నారు? యనమల రామకృష్ణుడు గారు సుదీర్ఘమైన కాలం ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేశారు. ఏం బేసిస్ మీద మీరు అంటున్నారు? సరే, మిగతా వాళ్ళంటే ఫ్రెష్గా వచ్చిండొచ్చునండి, ఫ్రెషర్స్ ఎవరన్నా అట్లా చెప్పిండొచ్చు, నేను దాన్ని డిస్కౌంట్ ఇస్తున్నాను. ఇక్కడ అండి లాస్ట్ టైము నేను చెప్పడం జరిగిందనమాట. ఏమని? అవును, రాష్ట్ర పరిపాలన సక్రమంగా జరిగినాయి, ఆదాయాలు పెరిగినాయి. కానీ కోవిడ్ వలన ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి. పెరగవలసినంత ఆదాయాలు పెరగలేదు. అయినా కూడా మీ పరిపాలన కంటే కూడా బాగా ఆదాయాలు పెరిగినాయి. ఇవన్నీ నేను విత్ ఫిగర్స్ ఇచ్చినాను. ఏం ఫిగర్స్ ఇచ్చినాను నేను? ఆల్ ఫిగర్స్ ఆర్ కోటెడ్ ఫ్రమ్ డాక్యుమెంట్స్. ఏ డాక్యుమెంట్స్? కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన డాక్యుమెంట్స్ నుంచి, సిఏజీ నుంచి, ఆర్బీఐ నుంచి. మరి అదేవిధంగా నేను కోట్ చేసేదే కాకుండా పలుసార్లు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు ప్రశ్నలు వేయగా అధికారికంగా కేంద్ర ఆర్థిక శాఖ, కేంద్ర ఆర్థిక మినిస్టర్ ఆఫ్ స్టేట్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది పార్లమెంట్లో. అయినా కూడా 13 లక్షలు, 10 లక్షలు. ఈవెన్ మీడియా కూడా చాలా అన్యాయం అండి ఇది. అంటే ఏదైనా కానీ ఒక ఆరోపణ చేసినప్పుడు ఆ ఆరోపణ పొలిటికల్గా చేయడము, తప్పుడు ఆరోపణ చేయడం తప్పు. కానీ తప్పుడు ఆరోపణ చేసినప్పుడు మీడియా మాత్రం అది యాక్చువల్గా క్లారిఫై చేసుకొని ఇది ఫ్యాక్చువల్లా కాదా అని చూడాల్సిన బాధ్యత ఉందా లేదా? నేను చెప్పడం జరిగింది. ఏమని? ఆ 2014 నుంచి 19 పరిపాలన కంటే కూడా, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కంటే కూడా మనది చాలా బెటర్. ఏ విధంగా బెటరు? రెవెన్యూ రాబడి పెరిగింది. అదేవిధంగా అప్పు శాతము ఎంతైతే చేయడమో వాళ్ళంత శాతము చేయలేదు. వివిధ ఇండికేటర్స్తో పాటు చెప్పడం జరిగింది. అయితే ఉండవలసినంత రాబడి ఇంకా రాలేదు. ఎందుకంటే కోవిడ్ వలన ఉన్న ఖర్చుల కంటే కూడా ఎక్కువ చేయాల్సి వచ్చింది కోవిడ్ వలన. అందుకని ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయి. అందువలన కొన్ని డిలేస్ జరిగినాయి అనేది నేను ఓపెన్గా ఒప్పుకున్నాను. అది ఇప్పుడు ఏం చెప్తారు చూడండి. ఏది 13 లక్షలని ఆయన అంటాడు, 10 లక్షలని ఈయన అంటాడు. ఇంకోరు వచ్చేసి ఇప్పుడు ఆ 10 లక్షలు కూడా ఎట్లా అంటున్నారు? ఇక్కడ చూడండి. ఇది ఒకవైపు ఏమో 3,76,000 కోట్లు మొత్తం బహిరంగ రుణాలు, 8,256 కొత్త ఉదయ్ రుణాలు, 9,765 కోట్లు ఇంకా నాబార్డ్ రుణాలు. ఇట్లా చెప్పుకుంటూ వస్తే అవన్నీ లెక్కేస్తే యాక్చువల్గా పైన ఇవన్నీ లెక్కేస్తే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇవన్నీ కూడా రుణకంఠుడు అని పెట్టిన దాంట్లో లెక్కేస్తే 7,68,641 కోట్లు వస్తాయి అంతే. మళ్ళీ 10 లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చింది? కింద మళ్ళీ ఫైన్ ప్రింట్లో రాస్తారు. మళ్ళీ 6,602, 32,000 ఇవన్నీ ఏంటివి? పెండింగ్ బిల్లులు 1,70,000. ఎవరు చెప్పారండి 1,70,000 ఉందని? అంటే ఏం బేసిస్ మీద, ఏ ఆధారంగా చెప్తున్నారు 1,70,000 కోట్లని? అసలు ఎంత అన్యాయంగా అంటే డిపాజిట్లు ఇతర మొత్తాలు 28,286, ప్రావిడెంట్ ఫండ్ నుంచి 32,200. ఎవరు చెప్పారండి ఇవన్నీ? అంటే మీరు ఏం బేసిస్ మీద మాట్లాడుతున్నారు? ఇవన్నీ టోటల్ చేసేది తప్పుడు, ఇది ఇచ్చేది. ఇప్పుడు వాస్తవానికి ఒకవేళ మీ ప్రకారంగా లెక్కేసుకున్నా కూడా మీరేమన్నారు? 3,76,000 మామూలుగా ఎస్డిఎల్స్ అన్నారు. 3,76,000 మొత్తము బహిరంగ రుణాలంటే దాంట్లో 2,64,451 కోటి మే 2019కి లేదండి. అంటే 3,76,000 కోట్లలో పాత 2019 నాటికి అది లేదా? అదేవిధంగా
ఉదయ్ బాండ్స్ 8,256. ఉదయ్ బాండ్స్ 2016 సంవత్సరంలో కాదండి తీసుకునేది. అదేవిధంగా లోన్స్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 33,118. ఇవన్నీ కూడా ఈఏపీ ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్. ఈఏపీ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా పాత ప్రభుత్వంలో కూడా తీసుకోలేదండి. నాన్ గ్యారంటీ లోన్స్ పవర్ సెక్టర్ 95,000 కోట్లు, అందులో 69,596 కోట్లు మే 2019 నాటికే లేదా? అదేవిధంగా సిఆర్డిఏ బాండ్స్ 1,500 కోట్లు మీరా మేమండి చేసిండేది. సివిల్ సప్లైస్ 50,000 కోట్లు అని రాసినారు, దానికి గాను 22,000 కోట్లు సుమారుగా 2019 ముందరిది లేదండి దాంట్లో. అదేవిధంగా బ్రూవరీస్ కార్పొరేషన్ నుంచి 50,000, వాస్తవానికి యాక్చువల్గా తీసిండేది 36,000, మీరు 50 రాస్తారు నికరంగా. అదర్ కార్పొరేషన్స్ 1,45,000. ఆ 1,45,000 కోట్లలో ఆల్రెడీ పవర్కు సంబంధించిన విద్యుత్తుకు సంబంధించిన 95 దాని లోపల ఉంది. 1,45,000 95 విద్యుత్తుది రెండోసారి రాస్తారు. ఆ రెండోసారి రాసినది కూడా ఎప్పుడు? ఆ 95,000లో 70,000 ఇంచుమించుగా పాత ప్రభుత్వాన్ని, అంతకుముందుది. ఎంత అన్యాయం అంటే 1,70,000 కోట్లు ఎవరు చెప్పినారు పెండింగ్ బిల్స్ అంత ఉన్నాయని? ఏం బేసిస్ మీద అంటున్నారు? అంటే మీరు రాసే లెక్క తప్పు. 7 లక్షల చిల్లర, ఆ 7 లక్షల చిల్లరను మీరు 10 లక్షలని హెడ్లైన్స్లో రాయడం అంతకంటే తప్పు. ఆ 7 లక్షల చిల్లరలో కూడా ఇంచుమించు 4 లక్షల కోట్లు పాత 2019 నాటికి కలిపి ఇవన్నీ ఈ ప్రభుత్వం చేసిన అప్పు అనేటట్లు రాసి రుణకంఠుడు అని రాయడం ఏమన్నా న్యాయం ఉందండి దీంట్లో? దీంట్లో న్యాయమా, సమంజసమా ఇది? ఈవెన్ మీడియా కూడా అంత బ్లేటెంట్గా, ఐఎమ్ సో సారీ, అంత బ్లేటెంట్గా. ఇప్పుడు పొలిటికల్గా ఎంతోమంది ఎన్నన్నా చెప్పు ఉండొచ్చు, కొద్దిగా ఫ్యాక్చువల్గా పొలిటికల్ స్టాండ్ ఉండొచ్చు, ఎవరు ఇది వాళ్ళకు ఉండొచ్చు, కానీ కొద్దిగా స్టాండ్, ఒక ఫ్యాక్ట్. ఎంత అన్యాయం అండి ఇది! ఇది కాక ఇవన్నీ పోనీ, ఈ డాక్యుమెంట్స్ అన్ని ఎక్కడికి? ఇవన్నీ ఫైనాన్సెస్లో ఉన్నాయి. దీనికి గాను మళ్ళీ ఎన్నోసార్లు చెప్పడం జరిగింది, మరొకసారి కూడా నేను చెప్తున్నాను. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ స్టడీ ఆఫ్ స్టేట్స్ బడ్జెట్స్ అనేసి 15 సంవత్సరాల డేటా అంతా కలిసి ఒక్కొక్కసారి స్టేట్ ఫైనాన్సెస్ అని చెప్పి ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేస్తుంది ఆర్బీఐ ఎవరి నుంచి రిలీజ్ చేస్తుంది? ఇది ఆర్బీఐ రిలీజ్ చేసేది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నుంచి వివిధ కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర సంస్థలకు సంబంధించిన డేటా తీసుకొని ఈ బుక్ రిలీజ్ చేస్తుంది అనమాట. ఆ బుక్లో 15 సంవత్సరాల డేటా ఉంటుంది. ఆ డేటాలో మార్చి 2023 సంవత్సరానికి 4,28,715 కోట్లు, 4,28,715 కోట్లనుంది. ఇది ఎప్పటికీ కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్ అప్పు, ఈ ప్రభుత్వానికి కాదు, కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్ అప్పు. దానికి గాను 31 మార్చి 2019కి 2,64,451 కోటి. అంటే ఈ ప్రభుత్వం ఏర్పాటయ్యే సమయానికి 2 నెలల ముందు 2,64,451 కోటి. అయితే తెలుగుదేశం ప్రభుత్వం మే వరకు ఉంది కాబట్టి ఏప్రిల్ మేలో వాళ్ళు చేసిన అప్పు 7,346 కోట్లు. అప్పుడు 2,64,451 కోటికి 7,346 కోట్లు కలిపితే 2,71,797 కోట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటయ్యేటప్పటికి ఆల్రెడీ ఉంది. అప్పుడు యాక్చువల్గా అప్పు ఎంతండి? 4,28,715 కోట్లలో 2,71,000 కోట్లు తీయాల్సిన అవసరం ఉందా లేదా? ఎట్లా రాస్తారండి ఇవన్నీ ఇంత అన్యాయంగా? ఎంత అన్యాయంగా! టీడీపీ టయానికి 2,71,797 కోట్లు ఏప్రిల్ మే కలుపుకొని. అదేవిధంగా ఒకవేళ మనము అప్పు పాత 2014-19 ఏ ప్రకారంగా పెరిగింది, 2019 నుంచి 4 సంవత్సరాలు ఏ ప్రకారంగా పెరిగిందని చూసినట్లయితే రాష్ట్ర విభజన జరిగినప్పటికీ 1,53,346 కోట్లు ఉన్నింది. అది 4,12,288 కోట్లు అయింది టీడీపీ ప్రభుత్వం దిగిపోయేటప్పటికి. అది ఈరోజు 6,38,217 కోట్లు ఉంది 4 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో. అంటే అర్థమేమి? 5 సంవత్సరాల టీడీపీ ప్రభుత్వంలో వార్షిక వృద్ధి రేటు సంవత్సరం మీద సంవత్సరం అప్పు 21.8, అంటే ఇంచుమించు 22% పెరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 12% పెరిగింది. పాత ప్రభుత్వం 22% సంవత్సరం మీద సంవత్సరం పెరిగితే ఈ ప్రభుత్వం 12% మాత్రమే పెరిగింది.
ఏది కోవిడ్ పెట్టుకొని. ఎంత అన్యాయంగా చూడండి చెప్తుండేది అసలు. మరి ఇంకేమంటారంటే మీరు చెప్పకుండా ఇది చేస్తున్నారు కార్పొరేషన్ల పేరు మీద. ఎట్లా చేస్తారండి? పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, వాళ్ళకు అకౌంట్స్, బుక్స్, సబ్మిషన్స్ ఇవన్నీ ఉంటాయి. ఏది కూడా లెజిస్లేచర్ ఏం చేస్తామంటే మేము ఎంత అప్పు ఏం చేసినారు ప్రభుత్వం అని చెప్పేసి ఫార్మ్ D4లో బడ్జెట్ డాక్యుమెంట్లో ఫార్మ్ D4లో ప్రజెంట్ చేస్తాం ప్రతి సంవత్సరం. చూసుకోవచ్చు ఎవరైనా కానీ, పబ్లిక్ డాక్యుమెంట్ ఫార్మ్ D4. ఆ తర్వాత వాల్యూమ్ 5 5వ వాల్యూమ్లో మరి అన్ని డీటెయిల్స్ ఇస్తాం. ఏమా డీటెయిల్స్? గవర్నమెంట్ గ్యారంటీలు ఎంత ఇచ్చింది, అసలు అప్పు ఎంత ఉంది, సెక్యూరిటీస్ ఎంత ఇచ్చినాం అనేది వాల్యూమ్ 5లో ఖచ్చితంగా ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఇది పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్. అసలు ఒక పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఏదైనా ప్రభుత్వ రంగ సంస్థ ఏదైనా చేయాలంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడి నుంచి అప్పు చేయగలుగుతుందండి? అంటే ఇంటింటికి మీతో నాతో తీసుకుంటుందా అప్పు? ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి తీసుకోవాలా? బ్యాంకులు ఆటోమేటిక్గా బ్యాంకు బుక్స్లో ఉంటుంది, PSU బుక్స్లో ఉంటాయి. ఆ తర్వాత నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ రూపంలో చేయాలంటే మనం బహిరంగంగా దేశానికంతా తెలిసేటట్లు కొన్నిసార్లు ఇంటర్నేషనల్గా కూడా చేయడం జరిగింది CRDA బాండ్స్ మాదిరి. మళ్ళీ ఇవన్నీ కూడా ఏ విధంగా దాచిపెట్టేదానికి వీలవుతుంది? కనకమేడల రవీంద్ర ప్రొఫెసర్ వాళ్ళ కుమార్ గారు వాళ్ళ MP గారు అడిగినారు. ఒకసారి అడిగితే మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఫైనాన్స్ వెరీ క్లియర్గా రిప్లై ఇచ్చినారు. కానీ అది మాత్రం రాయరు, అది చెప్పరు, దాన్ని మాత్రం దాచిపెడతారు. అసలు విననట్లు ఉంటారనమాట. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవన్నీ కూడా అంటే RBIకి తెలియకుండా, CAGకి తెలియకుండా, బ్యాంకులకు తెలియకుండా, ఫైనాన్స్ మినిస్ట్రీకి తెలియకుండా, ఎవరికి తెలియకుండా దాచిపెట్టి అప్పులు చేసేదానికి వీలవుతుందండి? ఎంత అన్యాయంగా ఇది చేస్తున్నారు. బ్రూవరేజెస్ కార్పొరేషన్ మీద చేయడం జరిగింది. ఖచ్చితంగా అది చట్టం చేసినాం. చట్టం చేసి ఇంతకుముందు ఏదైతే మత్తు పానీయాల మీద సిండికేట్లు అయ్యి అందరూ అంగళ్ళు షాప్స్ సంపాదిస్తున్నారో ఆ సిండికేట్లు కాకుండా ఆ ప్రీమియం ఏదైతే ఉందో ఆ ప్రీమియం తీసి దాన్ని ARET అని చెప్పి ప్రత్యేక పన్నుగా పెట్టి ఆ ప్రత్యేక పన్నుగా వచ్చిన డబ్బులు కేవలం 4 స్కీములకు వాడడం జరుగుతుంది. రైతులకు, మహిళలకు, విద్యకు అని చెప్పి చట్టం చేయడం జరిగింది. అంటే ఒక బీర్ సీసా ఒకవేళ 200 రూపాయలకు అమ్ముతుంటే బయట ప్రైవేటు షాప్స్ ఏవైతే ఉన్నాయో తెలుగుదేశం ప్రభుత్వంలో 20 రూపాయలు, 30 రూపాయలు ప్రీమియంకి అమ్మేవాళ్ళు ఆ ఊర్లో ఉండే వాళ్ళందరూ కలిసి. మనం ఏం చేయడం జరిగింది? ఎప్పుడైతే ప్రభుత్వమే సరఫరా స్టార్ట్ చేసిందో ఆ 20 రూపాయలు, 30 రూపాయల ప్రీమియం ఏదైతే ఉందో ఆ ప్రీమియం మేరకు సపరేట్గా ట్యాక్స్ అని పెట్టి ఆ ట్యాక్స్ను కూడా కేవలం ఒక అప్పుకు సర్వీస్ చేస్తూ ఆ అప్పు ప్యూర్లీ ఎందుకు? ఓన్లీ మహిళల కోసము, రైతుల కోసము స్కీమ్లకు 4 స్కీమ్లకు వాడేదానికని చెప్పడం జరిగింది. ఎంత అన్యాయంగా చెప్తారండి. ఒకవేళ ఈవెన్ మనము మన స్థూల ఉత్పత్తి మీద అప్పుగిన ఏ విధంగా పెరిగిందని చూస్తే, అంటే మన స్థూల ఉత్పత్తి ఏదైతే ఉందో ఒక నిష్పత్తిగా అప్పు ఏ విధంగా పెరిగిందని చూస్తే కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన 5 సంవత్సరాల పరిపాలనలో 2,59,000 కోట్లు, సుమారు 2,59,000 కోట్ల అప్పు. ఆ స్థూల ఉత్పత్తి ఆ 5 సంవత్సరాలకు చేస్తే 7.45 అంటే ఇంచుమించు 7.5% పెరిగినట్లు. ఈ 4 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 2,26,000 కోట్లు ఈ 4 సంవత్సరాల స్థూల ఉత్పత్తి మీద నిష్పత్తిగా తీసుకుంటే 5.2%. ఎవరు ఎక్కువ చేసినట్లండి అప్పు? ఎంత అన్యాయంగా, అసలు అవాస్తవాలు, అన్యాయంగా, అసలు చాలా వెరీ వెరీ సాడ్, వెరీ సారీ. అసలు CRDA బాండ్లు అంట చాలా అసలు పెద్ద ఇదంట 10.3% కండి చేసిండేది. అదే ఏపీ మన బ్రూవరీస్ కార్పొరేషన్ మనం చేసిన డిబెంచర్స్ ఎంతకండి మనం చేసిండేది? మన ఇష్యూ వచ్చేసి ఓన్లీ 9.6%, వాళ్ళకంటే ఇంచుమించు 1% తక్కువ. అయినా అది ఎవరు చెప్పరు. మాది బ్రహ్మాండంగా 1.5% మా CRDA బాండ్స్ ఓవర్ సబ్స్క్రైబ్ అయినాయి అంటారు. మళ్ళీ మన బివరేజెస్ బాండ్స్ 4.15 సార్లు ఓవర్ సబ్స్క్రైబ్ అయినాయి. అది ఎవరు చెప్పరు. ఎంత అన్యాయంగా చూడండి అసలు చెప్పడము. ఇంకోటి అసలు అడిగినారు కదండి వాళ్ళు, పార్లమెంట్లో అడిగినారు. పార్లమెంట్లో కనకమేడల రవీంద్ర కుమార్ గారు ఒకసారి అడిగినారు. ఏమని అడిగినారంటే, ఈజ్ ఇట్ ట్రూ దట్ 1,10,599 కోట్లు రాష్ట్ర ప్రభుత్వము మరి శాసనసభ అనుమతి లేకుండా ఖర్చు చేసిందంటే దానికి సమాధానం ఏమొచ్చింది తెలిసిన? సమాధానం ఏమొచ్చిందంటే అది కాదు కానీ 2014-15 నుంచి 18-19 అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో మాత్రము
అప్పుడు 1,62,000 కోట్లు శాసనసభ ఆమోదం లేకుండా చేయడం జరిగింది. అందులో 51,000 కోట్లు తర్వాత రెగ్యులరైజ్ అయిందని చెప్పి వాళ్ళకే రివర్స్కి వచ్చింది. అది ఎవరు రాయరు, ఎవరు దాని గురించి రాయరు. రఘురామకృష్ణరాజు గారు ఫైనాన్స్ మినిస్టర్ గారికి ఈజ్ ఇట్ ట్రూ దట్ ఎంత అప్పు ఉంది ఏమని చెప్పి అన్ని అడిగితే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు ఏమన్నారండి, 2023 బడ్జెట్ ఎస్టిమేట్స్ మనం తీసుకోవాల్సింది 2022 రివైజ్డ్ ఎస్టిమేట్స్ తీసుకుంటే ఇంచుమించు 4 లక్షల కోట్లు. అంటే 2022 రివైజ్డ్ ఎస్టిమేట్స్ అయితే 3,93,718 కోట్లు. ఒకవేళ 2023 బడ్జెట్ తీసుకున్నా కూడా 4,42,000 కోట్లు మాత్రమే. అంటే ఎక్కడండి 4,42,000 ఎక్కడ? అసలు 10 లక్షలు ఎక్కడ, 7 లక్షలు ఎక్కడ, 8 లక్షలు ఎక్కడ, 13 లక్షలు ఎక్కడ? నోటికి ఏది వస్తే అది. పైగా ఆళ్ళగడ్డలో మళ్ళా చెప్తారు, ఏం మీటింగ్ అది, ఏదో ఈ కొత్త ర్యాలీ, రా కదలిరా ఒకసారి, వస్తున్నాం మీకోసం ఒకసారి, రకరకాల పేర్లు. ప్రస్తుతం రా కదలిరాలో ఏం చెప్తారంటే ఇంకోటి భవిష్యత్తు గ్యారంటీ ఏదో ఉంది, ఇంకోటి స్కీమ్ అదేదో అయిపోయింది అది. అందుకు స్థూల ఉత్పత్తి నా పరిపాలన బ్రహ్మాండంగా ఉంటుంది అంటాడు. ఆయన పరిపాలన బ్రహ్మాండంగా ఉంటే 2014-19 5 సంవత్సరాల స్థూల ఉత్పత్తి యావరేజ్ తీసుకుంటే 6,95,000 కోట్లు. 6,95,000 కోట్లు 5 సంవత్సరాల యావరేజ్ స్థూల ఉత్పత్తి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 సంవత్సరాల స్థూల ఉత్పత్తి తీసుకుంటే యావరేజు 10,84,000 కోట్లు. ఏది ఎక్కువ అండి? ఎక్కడ 6,95,000 కోట్లు, ఎక్కడ 10,84,000 కోట్లు. కానీ బ్రహ్మాండంగా ఉంది మాది అంటారనమాట. పోనీ దానికి తగినట్లు వాళ్ళు ఏమంటారు, వెంటనే స్థూల ఉత్పత్తి పెరిగితే మళ్ళీ రెవెన్యూ కూడా పెరగాలి కదా. ఇది అందరికి వచ్చే ప్రశ్న. అది కూడా చెప్తా. ఇప్పుడు రెవెన్యూ వాస్తవానికి 1990, ఎందుకంటే ఈయన కొత్త కాదు కదా చంద్రబాబు నాయుడు గారు, పాత ముఖ్యమంత్రి, ఇంతకుముందు ఆర్థిక శాఖ మంత్రి, 40 ఇయర్స్ ఇండస్ట్రీ. సో ఈ ఇండస్ట్రీ 1999 నుంచి 2004 వరకు చూస్తే రెవెన్యూ రాబడి 12.4% పెరిగింది. 2004 నుంచి 2009 రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో రెవెన్యూ రాబడి 21.6% పెరిగింది. 2009 నుంచి 2014 కాంగ్రెస్ ప్రభుత్వంలో 14.4% పెరిగింది. 2014 నుంచి 2019 అంటే చంద్రబాబు నాయుడు గారి ఇంతకుముందు గవర్నమెంట్లో 6% మాత్రమే పెరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019 నుంచి 23 వరకు చూస్తే 16.7% పెరిగింది. రెవెన్యూ రాబడి తప్ప మాట్లాడనీకి అవుతుందండి? ఎంత వచ్చింది మనకు రాబడి ఎంత వచ్చింది అనేది మార్చనీకి అవుతుంది ఫిగర్స్? బుక్స్లో అన్ని బుక్స్లో నీకెంత పన్ను వసూలు అయింది అనేది ఇది, నీకెంత పన్ను వసూలు అయినది ఇక్కడ క్లియర్గా కనపడేటప్పుడు ఇంకా ఎక్కడ 16% మన పెరుగుదల ఎక్కడ, కోవిడ్తో కూడుకొని 6% ఆయన పెరుగుదల ఎక్కడ? పోనీ అంతకుముందు చాలా అప్పుడన్నా పాపం యవ్వనంలో బాగా చేసినాడేమంటే అప్పుడు 12, యవ్వనంలో 12, మన వృద్ధాప్యంలో 6, అయినా కూడా నా అంత బాగా బ్రహ్మాండంగా ఎవ్వరు చేయరని చెప్పి అంటాడు. పోనీ ఇంకొచ్చి ఉద్యోగాలు ఇస్తారంటే ఇప్పుడు బ్రహ్మాండమైన ఉద్యోగాలు అంట. ఈ ఉద్యోగాలు కూడా అది కూడా వేసినారు. ఎవరు? దీపేందర్ సింగ్ హూడా గారు ఒక ప్రశ్న వేసినారు. దీపేందర్ సింగ్ హూడా గారు ఎప్పుడు ఫార్మర్, ఐ థింక్ ఆయన ఇదనుకుంటా, ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ హర్యానా. ఆయన దేశవ్యాప్తంగా ఫిగర్స్ ఎంత ఉంది అని చెప్పి, ఏది అన్ఎంప్లాయ్మెంట్ గురించి, ఈ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్స్ ఎన్ని ఉన్నాయని ఇస్తే ఆంధ్ర రాష్ట్రంలో 2018-19లో 44,86,000 ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్స్ ఉన్నాయి. 44,86,000 సుమారు. 2022-23కి 60,75,000 సుమారుగా అయినాయి. 60,75,000 అంటే ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ అంటే ఏమి? ఉద్యోగికి ఉంటేనే కదా ప్రావిడెంట్ ఫండ్, ఉద్యోగికి కదా. అంటే 20 లక్షల మంది పెరిగినట్లా కాదా అని ఆయన టైంకు ఇప్పటికి. కానీ ఆయన మాత్రం నేనే ఉద్యోగాలు ఇస్తా అంటాడు. ఆ తర్వాత